వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం దుస్థానాలైన 6, 8 స్థానాల్లో శుభ అశుభ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. ఆల్రెడీ 6వ స్థానంలో శుభ అశుభ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ వీడియో ద్వారా 8వ స్థానంలో శుభ అశుభ గ్రహాలు అమరి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఇక 8వ స్థానంలో శుభగ్రహాలు అమరి ఉంటే ఆటోమేటిక్గా 8వ స్థానంలో ఉన్న శుభ ఫలితాలు మీకు దొరుకుతాయి. 8వ స్థానంలో ఉండే శుభ ఫలితాలు అంటే ఆయుష్ దీర్ఘం. ఇది చాలా ముఖ్యం. ఏ మనిషి అయినా ఏం అనుభవించాలన్నా ఆయుష్ ఉండాలి. శుభగ్రహాలు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. విదేశాలలో జీవించడం, పూర్తిగా కొత్త ప్రదేశాలలో నివసించడం, విదేశాలలో శాశ్వత నివాసం కలిగి ఉండడం, ఆకస్మిక అదృష్టం, స్టాక్ మార్కెట్లో లాభం, ఇతరుల ధనం. 7వ స్థానం ఇతరులను సూచిస్తుంది. 7వ స్థానానికి 8వ స్థానం ధనస్థానం. అప్పుడు భాగస్వాములు, జీవిత భాగస్వామి, ఇలా ఎవరైనా కావచ్చు. 8వ స్థానంలో శుభగ్రహం ఉంటే మీ జీవిత భాగస్వామి మంచి ఆర్థికపరమైన వసతి సౌకర్యాలు కలిగి ఉన్నవారుగా ఉంటారు. మీ పార్ట్నర్స్ ఆర్థిక స్తోమతతో వస్తారు. మీరు ఆ ధనం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక దీర్ఘ ఆయుష్ను కలిగి ఉంటారు. అనేక భోగభాగ్యాలను అనుభవించేవారుగా ఉంటారు. సో అప్పుడు 8వ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉండడం మంచిది. లగ్న శుభులై ఉంటే ఇంకా ప్రత్యేకం. ఉదాహరణకు ఒక సింహ లగ్నాన్ని తీసుకుంటే 8వ స్థానంలో గురువు స్వంత రాశి అనే స్థితిలో బలంగా ఉన్నారు. మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీర్ఘ ఆయుష్ను ఇచ్చి అన్య దేశాలలో నివసించే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ధనం సంపాదించడానికి అనేక అవకాశాలను ఇస్తాడు. తన దశాకాలంలో ఆకస్మిక అదృష్టాన్ని ఇస్తాడు. భుక్తి కాలంలో కొంత మేరకు లాభాలను ఆశించవచ్చు. ఇది మొదటి పాయింట్. స్టాక్ మార్కెట్ నుండి లాభాలు పొందడానికి 6వ స్థానం కంటే 8వ స్థానం ఉత్తమం. ముఖ్యంగా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు 12 స్థానాల్లో కలగలిసి ఉంటాయి. అంతేకాక 12 స్థానాల్లో అమరి ఉన్న గ్రహాల స్వభావాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. 8వ స్థానంలో ఒక శుభగ్రహం అమరి ఉన్నప్పుడు ఆయుష్ దీర్ఘం అని నిర్ణయించే వ్యవస్థ ఉన్న 8మాధిపతి బలాన్ని అనుసరించి కూడా నిర్ణయించబడుతుంది. ఇక 8వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉన్నప్పుడు అంటే సహజ పాపగ్రహాలు లగ్న శుభులుగా ఉండి 8వ స్థానంలో ఉంటే సమస్యలు ఉండవు. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్నం, లగ్నానికి 8వ స్థానంలో కుజుడు సమ ఉచ్చం అనే స్థితిలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయుర్దాయానికి భంగం కలిగించరు. అయితే శని భగవానుడు అక్కడ ఉన్నప్పుడు ఆయుష్ను దీర్ఘంగా ఇస్తారు. కానీ ఎందుకున్నామా అనిపించే కష్టాలను, ఇబ్బందులను ఇస్తారు. ఎందుకంటే ఆయన లగ్న శుభుడు కాడు. సహజంగానే శని భగవానుడు 8వ స్థానంలో అమరి ఉన్నప్పుడు ఆయుష్ దీర్ఘంగా ఇస్తూ అవమానం, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, పైనుండి క్రిందకు పడడం, చెయ్యని నేరానికి శిక్షను అనుభవించడం వంటి చెడు ఫలితాలను అధికంగా ఇస్తారు. ఇక రాహుకేతువులు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్కు గండాన్ని ఏర్పరచుతారు. వీళ్ళున్న స్థానం సహజ శుభగ్రహ స్థానమై ఉండి మరొక శుభగ్రహ కలయిక ఉంటే మంచిది. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్నం,
లగ్నానికి అష్టమ స్థానంలో రాహు ఉంటే రాహు దశ డేంజర్ అని చెప్పవచ్చు. అక్కడున్న రాహువు శనిలాగానే పనిచేస్తారు. ఇదే రాహువును లగ్నానికి 2వ స్థానంలో ఉన్న కేతువుతో గురు భగవానుడు ఉండి వీక్షిస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదు. సో అష్టమ స్థానంలో శని భగవానుడు తప్ప ఇతర పాపగ్రహాలు అమరి ఉంటే ఆయుష్కు భంగం కలిగించే ముఖ్య పాత్రను వహిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలు లగ్న శుభులుగా ఉంటే పెద్దగా సమస్యలను ఇవ్వరు. ఒక కన్యా లగ్నానికి అష్టమ స్థానంలో కుజుడు స్వంత రాశి అని బలాన్ని కలిగి అమరి ఉంటే ఆయుష్ దీర్ఘం అని చెప్పడం కంటే ప్రమాదాలు, వ్యాధులు, రుణాలు, శత్రుబాధలు, శస్త్ర చికిత్సలు మొదలైనవి ఉంటాయి. ఇక్కడ కుజుడు లగ్న శుభుడు కాడు. సహజ పాపగ్రహం లగ్నానికి పాపి అష్టమ స్థానంలోని చెడు ఫలితాలను అధికంగా ఇస్తారు. సో అష్టమ స్థానంలో సహజ పాపగ్రహాలు అమరి ఉంటే సమస్యలను, కష్టాలను, చిక్కులను ఏర్పరచుతారు. ఒకవేళ లగ్న శుభులుగా ఉంటే బాధకం ఉండదు. శని అష్టమ స్థానంలో ఉంటే ఆయుష్ దీర్ఘంగా ఇచ్చి బాధలు అనుభవించే విధిని కూడా ఇస్తాడు. అయితే అదే సమయం సహజ శుభగ్రహాల సంబంధం ఏదైనా ఒక విధంగా ఏర్పడితే బాధలు తగ్గుతాయి. శుభగ్రహ స్థానాలైతే చెడు ఫలితాలు తగ్గుతాయి. అంతేకాక గోచారంలో కూడా అష్టమ స్థానంలో పాపగ్రహాలు సంచరించేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అష్టమ స్థానంలో శుభగ్రహాలు అమరి ఉంటే ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. అదృష్ట అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. విదేశీ జీవితం ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా, భాగస్థుల ద్వారా లాభం పొందే అవకాశాలు ఉంటాయి. అది అష్టమ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉన్నప్పుడు ఒక్క శని భగవానుడు తప్ప ఇతర పాపగ్రహాలు ఉన్నప్పుడు అవమానాలు, గండాలు, విపత్తులు, ప్రమాదాలు ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి. అది సహజ పాపగ్రహాలై లగ్న శుభులైతే ప్రమాదం ఉండదని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.